ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, గత 10 రోజులుగా మనం నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున శుక్రగ్రహం యొక్క మహిమని ఈ భాగంలో 11వ భాగంలో చెప్పుకుందాం. నిర్వికల్పానంద స్వామి వారు శుక్రస్తుతి శ్లోకాన్ని పఠించి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం శుక్రగ్రహం యొక్క మహిమని చెప్పటం మొదలుపెట్టాడు. శిష్యులారా, శుక్రుడు ప్రధానంగా ఐశ్వర్యకారకుడు, ఆనందకారకుడు, సౌభాగ్యకారకుడు, వైభవకారకుడు. అంటే ఐశ్వర్యము, ఆనందము, సౌభాగ్యము, వైభవము ఇన్ని ప్రసాదించేటటువంటి వాడు శుక్రుడు. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు మనకు కలిగిస్తాడు. ఐశ్వర్యం, సౌభాగ్యం, వైభవం ఈ మూడింటిని కోల్పోయి తిరిగి పొందినటువంటి ఒక పురాణ పురుషుడి యొక్క గాథని మనం ఈ సందర్భంగా ఉదాహరణగా చెప్పుకోవాలి. క్షీరసాగర మథన గాథ మనందరికీ తెలుసు కదా. ఆ అమృత సాధన కార్యక్రమంలో ఇంద్రాది దేవతలకు చేయూత అందించి అమృతంలో పాలు పంచుకోలేక బలిచక్రవర్తి భంగపడిన విషయం కూడా మనం గతంలో విన్నాం. సాగర మథనం తర్వాత జరిగినటువంటి సురాసుర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి బలిచక్రవర్తిని ఈ శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతోటి జీవింపచేశాడు. దానికి బలిచక్రవర్తి కృతజ్ఞతాభావంతో శుక్రాచార్యుల వారిని అనన్య సామాన్యమైన రీతిలో సేవించాడు, సంతోషపెట్టాడు. శిష్యుడి యొక్క సేవకి అత్యంత ప్రసన్నుడైనటువంటి శుక్రుడు ఆయన చేత విశ్వజిత్ అనేటువంటి ఒక యాగం చేయించాడు. అంటే ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఇచ్చేటటువంటి యాగం. ఆ యజ్ఞం విజయవంతంగా పరిసమాప్తమైంది. ఆ హోమాగ్ని గుండంలో నుంచి సువర్ణ వస్త్రాలు కప్పినటువంటి ఒక అద్భుతమైన రథం, సూర్యుడి యొక్క రథానికి ఉండేటటువంటి గొప్ప జవనాశ్వాలు, సింహ పతాకం ధ్వజం మీద, దివ్యమైనటువంటి ధనస్సు, 2 అమ్ముల పొదులు అంటే అక్షయ తూణీరాలు, కవచము బయటకు వచ్చినాయి. సాక్షాత్తు అగ్నిభట్టారకుడు వాటిని బలిచక్రవర్తికి బహుమానంగా ఇచ్చాడు యజ్ఞం చేసినందుకు ఫలితంగా. శుక్రాచార్యుడు శిష్యుడికి తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు. తాతగారైనటువంటి ప్రహ్లాదుడు ఎన్నటికీ వాడిపోయినటువంటి పద్మమాలను ఇచ్చాడు మెడలో ధరించమని. బలిచక్రవర్తి ఆనందంతో పొంగిపోయినాడు. గురుదేవుడైనటువంటి శుక్రాచార్యుల వారికి ధన్యవాదాలు అర్పించాడు. మళ్ళీ యుద్ధానికి అవసరమైనటువంటి దివ్య పరికరాలను పొందినటువంటి బలిచక్రవర్తి వినమ్రుడుగా నిలబడి ఉన్నాడు గురువు ముందు. అప్పుడు శుక్రుడు అన్నాడు, నాయనా బలి, మనకు అమృతం దక్కకపోయినా పర్వాలేదు, నా వద్ద మృత సంజీవిని విద్య ఉన్నది, నీ వద్ద దివ్య రథం ఉంది,
దివ్యమైన ధనుర్బాణాలు ఉన్నాయి, కవచము ఉన్నాయి. నేను బహుకరించినటువంటి ధవళ శంఖాన్ని పూరించు, అమరుల మీద సమరాన్ని ప్రకటించు నాయన అని ప్రోత్సహించాడు గురువుగారు. బలిచక్రవర్తి గతంలో ఓడిపోయినటువంటి అనుభవం ఉంది కదా, చచ్చి బతికాడు కదా. అందుకని శుక్రాచార్యుడి వైపు క్షణకాలం అనుమానంగా చూశాడు. గురుదేవా, క్షీరసాగర తీరంలో జరిగింది చూసిన తర్వాత విజయ సాధన విషయంలో నాకు సందేహాలుగా అనిపిస్తూ ఉన్నాయి. మన జయం, దేవతలను జయించడానికి ఈ రథము ధనుర్బాణాలు సరిపోతాయంటారా అన్నాడు. చాలవు అన్నాడు గురువుగారు. అయితే తమ యొక్క శుభదృష్టిని నా మీద ప్రసరింపజేసి విజయోస్తు అని నన్ను దీవించండి అన్నాడు. అది ఒక్కటి కూడా చాలదు అన్నాడు. ఆ శుభదృష్టిని కూడా నీ మీద ప్రసరింపజేస్తాను అంటూ ఉండేసరికి గురుదేవా అని ఆశ్చర్యపోయినాడు బలి. నీ మీద, నీ అసురగుణం మీద కాదు నాయన, ఇంద్రుడి మీద, ఆ మహేంద్రుడి మీద ప్రసరించేటటువంటి ఈ శుక్రుడి యొక్క వక్ర దృష్టి నాయన నీకు 1000 బలం ఇస్తుంది అన్నాడు. ఇది శుక్రాచార్యుడు చెప్పింది. అంటే నా వక్ర దృష్టి కనుక ఇంద్రుడి మీద పడిందా, నీకు 1000 రెట్లు బలం వస్తుంది. దానివల్ల నువ్వు తేలిగ్గా జయించగలుగుతావు ఇంద్రుడిని. సమరానికి వెళ్ళు, ఈసారి నిశ్చయంగా జయం నీదే అన్నాడు శుక్రాచార్యుడు. ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు దేవలోకంలో. రంభా ఊర్వశి నాట్యం చేస్తున్నారు పరమాద్భుతంగా. దేవేంద్రుడు తన్మయత్వంతో తిలకిస్తూ ఉన్నాడు. ఆ అప్సర కాంతల యొక్క అందెల రవళి లయబద్ధంగా, శ్రవణ మనోహరంగా వినిపిస్తూ ఉంది. అప్పుడు దేవతల యొక్క గూఢచారులు ఆందోళనగా సభలోకి అడుగు పెట్టారు పరిగెత్తుకుంటూ. వాళ్ళ రాకను గమనించినటువంటి బృహస్పతి చెయ్యెత్తి ఊర్వశి రంభల యొక్క నాట్యాన్ని ఆపమని వారించాడు. వాళ్ళు రాగానే సురసామ్రాట్ అయినటువంటి దేవేంద్రుల వారికి జయం. ప్రభు బలిచక్రవర్తి అఖండ సేనావాహినితోటి మన అమరావతి నగరాన్ని చుట్టుముట్టాడు అన్నాడు ఆచార్యుడు. నిజంగానా? ఇంద్రుడు ఆశ్చర్యపోయినాడు. నిజమే ప్రభు, మన కోట చుట్టూ రాక్షస సైన్యం మోహరించింది, మార్గాలన్నింటినీ మూసివేశారు అని వణుకుతున్నటువంటి కంఠంతో చెప్పాడు ఆ వచ్చినటువంటి చారుడు. ఇంతలో అసుర సైన్యం మోగిస్తున్నటువంటి అనేకమైన శంఖాల యొక్క భీకర ధ్వనులు వినపడ్డాయి. ఇంద్రుడు ఆందోళనగా గురువు అయినటువంటి బృహస్పతి వైపు చూసి సభ చాలించాడు. ఏకాంతం కోసం అందరూ వెళ్ళిపోయినారు. గురుదేవా, పరాజయాన్ని రుచి చూసినటువంటి బలి తక్కువ కాలంలోనే యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు అంటే ఏదో ఒక నూతనమైన శక్తి అతనికి లభించి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అనుమానించాడు. శూన్యంలోకి చూస్తున్న బృహస్పతి తన దృష్టిని ఇంద్రుడి వైపు నిలిపాడు. మహేంద్ర, శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేయించాడు. దానితో అసురుల యొక్క బలం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. బ్రహ్మవాదులైనటువంటి భృగువంశీయులు అసామాన్య శక్తులను బలికి వనగూర్చారు. శ్రీ మహావిష్ణువు, పరమశివుడు తప్ప మరెవ్వరూ బలిచక్రవర్తిని జయించే అవకాశమే లేదు అన్నాడు. అంటే నీ వల్ల కాదు అని చెప్పాడు పరోక్షంగా. అంతేకాదు, దేవేంద్ర, నా లెక్క ప్రకారం ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదు. అయితే నేను చేయాల్సిన కర్తవ్యం చెప్పండి గురువుగారు. మహేంద్ర, యుద్ధంలో సిద్ధించాల్సినటువంటి పర్యవసానాలు రెండే రెండు. ఒకటి విజయం, 2 వీరమరణం. ప్రస్తుతం మనకు లభ్యంగా ఉన్నటువంటి దైవిక బలం, ఆయుధ బలం, ఈ 2 కూడా
మన యొక్క విజయ సాధనకి పనికిరావు, సరిపోవు కూడా. అంటే ఈ రెండింటి వల్ల మనకు జయం లభించదు. అమృతం కారణంగా నీకు వీరమరణం కూడా సంప్రాప్తం కాదు. దేవేంద్రుడు కొంచెం నీరసంగా చూశాడు. గురుదేవా, మీ విశ్లేషణ నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. నాకిప్పుడు మీరు కర్తవ్య బోధ చేయండి అన్న. నాయనా, ఒకే ఒక్క మార్గం. ఈ స్వర్గ సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి పరం చేసి మనం వెళ్ళిపోవటమే కర్తవ్యం అనగానే కొంచెం ఆందోళన చెందాడు ఇంద్రుడు. ఆందోళన పడవద్దయ్యా మహేంద్ర, ఈ పరిత్యాగం శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికం. దేవేంద్రుడి యొక్క ఆజ్ఞని అనుసరించి సమస్త దేవతలు, అప్సరగణాలు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి సురక్షితమైనటువంటి అనుకూల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇంద్రుడు కూడా సతీ సమేతంగా, సంతాన సమేతంగా వెళ్ళిపోయినాడు. అంటే వీళ్ళంతా కాందిశీకులుగా మారిపోయారు, చెట్లు పుట్టలు పట్టుకొని. అమరులందరూ ఈ విధంగా కాందిశీకులుగా మారిపోయి, చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయి, ఎక్కడో తలదాచుకున్నటువంటి దుర్వార్తని నారద మహర్షి కశ్యప మహర్షికి చేరవేశాడు. కశ్యప ఆశ్రమంలోకి వచ్చింది ఈ వార్త. ఈ మాట విన్నటువంటి అదితిదేవి విచారంలో మునిగిపోయింది. దేవేంద్రుడి యొక్క తల్లి అదితి. అంటే తన సంతానమైనటువంటి దేవతలకి సంప్రాప్తించినటువంటి ఇటువంటి దుర్భరమైన కష్టాలను విని దేవమాత అయినటువంటి అదితిదేవి విచారంలో మునిగిపోయింది. భర్త కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన దుఃఖాన్ని ప్రకటించింది. నాథ, చూశారు కదా, నా సంతానం సౌమ్యులు, కానీ అక్రమ ప్రవర్తన కలిగినటువంటి ఆ దితి సంతానం మూలంగా భోగభాగ్యాలని, సుఖ సంతోషాలను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగి తేలుతున్నారు. నా బిడ్డలైనటువంటి ఇంద్రాదులని అమరావతి నగరంలో మళ్ళీ పునఃప్రతిష్ఠించండి, ఆ దైత్య దానవులందరినీ శిక్షించండి, ఆదిత్యులందరినీ రక్షించండి అని కన్నీరు మున్నీరుగా విలపించింది అదితిదేవి. ఆవేదనతో కూడినటువంటి అదితి మాటలు కశ్యపుడు విని ఒక నిట్టూర్పు విడిచాడు. ఆమె యొక్క కన్నీరు తుడిచాడు. అదితి, నీ కోరికను తీర్చే సామర్థ్యము, శక్తి నాకు లేవు. నాకే కాదు, 3 లోకాలలో ఎవ్వరికీ లేవు, ఒకే ఒక్క మహాత్ముడికి తప్ప అన్నాడు. ఆ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు. అసురులను శిక్షించి దేవతలను రక్షించేటటువంటి అపూర్వ శక్తి ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అందువల్ల ఆ జగన్నాయకుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించు అని సలహా ఇచ్చాడు భర్త. స్వామి, ఆరాధన చేస్తే ఆ స్వామి కరుణిస్తాడా? కరుణిస్తాడు. అయితే ఒక విశిష్టమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి వ్రత విధానం ఉంది. భక్తి ప్రపత్తులతోటి, నియమనిష్టలతోటి, చిత్తశుద్ధితోటి ఆ వ్రతాన్ని గనక ఆచరించావా, ఆ పరమపురుషుడు తప్పకుండా కరుణిస్తాడు. ఆ వ్రతం ఏమిటి మహానుభావ అని అడిగింది. అద్వితీయమైనటువంటి పయోభక్షణ వ్రతం అది అన్నాడు. పయము, పయహ అంటే పాలు, కేవలం గోక్షీరం తాగి వ్రతం చేయాలి అని ఆ వ్రత విధానాన్ని, మంత్రాన్ని, ఆ వ్రతకాలంలో పాటించవలసినటువంటి నియమాలని అన్నీ నీకు చెబుతాను అన్నాడు. మహాశక్తివంతమైనటువంటి, దివ్యమైనటువంటి మంత్రాన్ని కూడా నీకు ఉపదేశిస్తాను. రేపు ఫాల్గుణ మాసం శుక్లపక్ష పాడ్యం. ఈరోజు శుక్లపక్ష పాడ్యం. నేను ఈ కథ చెప్పేటప్పుడు వ్రతం ప్రారంభించడానికి మహత్తరమైనటువంటి రోజు.
మరి మొదలు పెడతావా? అలాగే స్వామి, రేపు ఉదయమే వ్రతాన్ని మొదలు పెడతాను అని అదితి ఉత్సాహంగా శుభం మహాసంకల్పం చేసుకొని ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయాలి అని భర్త కశ్యపుడు చెప్పాడు. అదితి భర్త యొక్క సూచనను అనుసరించి ఆ మరుసటి రోజే పయోభక్షణ వ్రతాన్ని మొదలుపెట్టింది. నియమనిష్టలతోటి 12 రోజుల పాటు ఆచరించింది. ఆ వ్రతాన్ని పరిసమాప్తం చేసింది. అదితిని ఆనందాశ్చర్యాలలో ముంచుతూ శ్రీ మహావిష్ణువు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు. ఇది వ్రతం యొక్క వైభవం. అంటే మనం చేసే దీక్ష, దక్షత, నియమాలను బట్టి ఉంటుంది పరమాత్మ ప్రత్యక్షం కావడం. అమ్మా అదితి అన్నాడు స్వామి. తండ్రి వచ్చావా అని ఆనంద బాష్పాలు కార్చింది. కంఠం గద్గదం అయిపోయింది. అమ్మ పిలిస్తే ఏ పుత్రుడైనా రాకుండా ఉంటాడా అన్నాడు శ్రీ మహావిష్ణువు. నీ కోరిక నాకు తెలుసమ్మా. నీ కడుపున పుట్టి దేవతలకు పూర్వ వైభవాన్ని చేకూరుస్తాను అన్నాడు అడక్కముందే. అంటే తల్లి అదితి ఏ లక్ష్యంతో ఈ వ్రతాన్ని చేసిందో సర్వజనుల యొక్క హృదయాలలో ఉండేటటువంటి వాడికి తెలుసు కదా. సర్వ హృదయంతర్యామి ఆయన. జగన్నాయక, నేనెంత అదృష్టవంతురాల్ని అని ఆనందంతో పులకరించిపోయింది ఆమె యొక్క శరీరం. అమ్మా, అదృష్టం నీదొక్కదందే కాదు, నాది కూడా. నీ గర్భము అనేటువంటి అమృతమయమైనటువంటి సముద్రంలో ఊయలలూగుతూ నీ ఒడిలో విశ్రమించి తుష్టిని పొంది నీ స్తన్యం తాగి పుష్టిని పొందుతానమ్మా అన్నాడు. భగవంతుణ్ణి తన గర్భంలో మోసి కని పాలిచ్చి పెంచే అదృష్టం మనకు నోచుకుంది అదితి. అదితి యొక్క శరీరం ఒక్కసారిగా జలధరించింది. తండ్రి, నా తండ్రి అంటూ మురిసిపోతోంది. అమ్మా, నా రూపాన్ని మనస్సులో పెట్టుకొని నీ శరీరంతో నీ పతిదేవుణ్ణి సేవించు. పవిత్ర యజ్ఞకుండంలో హవిస్సులాగా నేను నీ పావనమైనటువంటి గర్భంలో ప్రవేశిస్తాను అని పరమాత్మ చెప్పాడు. ధన్యురాలను స్వామి అన్నది. సుపుత్ర ప్రాప్తిరస్తు అని మహావిష్ణువు దీవించి అంతర్ధానం అయిపోయాడు. అదితిదేవి యొక్క వ్రతం ఫలించింది. ఆదిదేవుడి యొక్క వరం సాకారమైంది. అదితి యొక్క దివ్య గర్భం ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. ఆమె శరీరంలో ఏదో అద్భుతమైన దివ్య కాంతి ఆవరించింది. సహజ సౌందర్యవతి అయినటువంటి ఆమె అందం 1000 రెట్లు పెరిగింది. ఎందుకని? పరమాత్మ గర్భంలో ఉన్నాడు కాబట్టి. అలనాడు దేవకీ గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా దేవతలందరూ వచ్చి స్తోత్రం చేశారో ఇప్పుడు కూడా అదితి గర్భం ఆ విధంగా ప్రవర్ధమానం అవుతుంది. ఆమె కడుపులో కదులుతూ ఉన్నాడు. అవతరించడానికి సంసిద్ధమవుతూ ఉన్నాడు ఆ క్షీరసాగర శయనుడైనటువంటి ఆ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ వచ్చి పరిపరి విధాలుగా స్తోత్రం చేశాడు. అలనాడు బ్రహ్మాది దేవతలు ఏ విధంగా స్తోత్రం చేశారో దేవకీదేవి గర్భస్థుడైన కృష్ణుణ్ణి ఇప్పుడు అదితి గర్భస్థుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. నారద మహర్షి అదితి యొక్క గర్భవతి అయినటువంటి శుభవార్తని, అందుకు మూల కారణాన్ని ఇంద్రాది దేవతలందరకు చేరవేశాడు. మహేంద్ర, దేవతల యొక్క కష్టాలు కడతీరే కాలం కనుచూపు మేరలోనే ఉంది. పూర్వ వైభవం అందుకోవటానికి నీ వంతు కృషి నువ్వు కూడా చేయాలి అని బృహస్పతి ఇంద్రుడిని పిలిచి అన్నాడు ఒకరోజు. సెలవివ్వండి గురుదేవ,
అన్నాడు. స్వర్గరాజ్యం రాక్షస రాజ్యం కావడానికి మూల కారణం అంటూ ఉండగానే అడ్డు తగిలాడు ఇంద్రుడు. తెలుసు గురుదేవా, ఆ బలిచక్రవర్తిగా. బలిచక్రవర్తి కారణం కావచ్చయ్యా, కానీ మూల కారణం వేరే ఉంది దేవేంద్ర అన్నాడు. ఇక్కడే ఉంది పట్టుకోవాల్సింది. ఏమిటది గురుదేవా అన్నాడు. నీ మీద ప్రసరిస్తున్నటువంటి శుక్రుడి యొక్క వక్ర దృష్టి అనగానే ఆశ్చర్యపోతున్నాడు ఇంద్రుడు. అప్పుడు బృహస్పతి అన్నాడు, ఇంద్ర, ఆ శుక్రుడు అశుభ దృష్టితో నిన్ను చూస్తూ ఉన్నాడు. అతడి యొక్క అశుభ దృష్టిని శుభదృష్టిగా మార్చుకోవాలి నువ్వు. అయితే మార్గం ఉపదేశించండి గురుదేవా అన్న. భక్తి శ్రద్ధలతోటి నవగ్రహాలలో 6వ గ్రహమైనటువంటి శుక్రుడిని ధ్యానం చేయి, ఆరాధన చేయి అన్నాడు. శుక్రుడు దేవతలకు విరోధి అయినటువంటి రాక్షస గురువు. శుక్రుడు గురువు శత్రువే కదా. అటువంటప్పుడు నాకు ప్రసన్నుడు ఎలా అవుతాడు? అసంభవం కదా. ఇది ఇంద్రుడి యొక్క అనుమానం. ఇంద్ర, నీ అనుమానాలన్నీ పక్కన పెట్టవయ్యా, వెంటనే శుక్రుడిని ఆరాధించు అన్నాడు బృహస్పతి. శుక్రుడు తప్పకుండా కరుణిస్తాడు. ఒక్క మాట చెప్పండి గురుదేవ, రాక్షసరాజు బలిచక్రవర్తి మిమ్మల్ని ఆరాధిస్తే అతడికి మీరు ప్రసన్నులు అవుతారా? అద్భుతమైన ప్రశ్న వేశాడు. తప్పకుండా ప్రసన్నులు అవుతాను, తప్పదు, అది మా విధయ్య. బృహస్పతి చిరునవ్వు నవ్వి చెప్పాడు. ఈ చరాచర ప్రపంచంలో అందరినీ శుభంగా అశుభంగా ఆగ్రహంతో అనుగ్రహంతో వీక్షించే అధికారం త్రిమూర్తులు మా నవగ్రహాలకు ప్రసాదించాడు. ఏ దైవమైనా నిన్ను కనికరించాలి అంటే దానికి ముందుగా పునాది రూపంలో నవగ్రహాలలో అనుకూలంగా లేనటువంటి గ్రహము యొక్క వీక్షణ శుభంగా మారాలి. అందుకనే మనం ఒక వ్రతం చేసినా, ఒక పెళ్లి చేస్తున్నా, ఒక గృహప్రవేశం చేస్తున్నా మంటపారాధన చేస్తాం. ఆ మంటపంలోకి నవగ్రహ అధిదేవతలని, అష్టదిక్పాలకులని, అలాగే త్రిమూర్తులని, గౌరీమాతని అందరినీ ఆవాహనం చేస్తాం. కారణం ఇదే. ఇంద్ర, నా మాట నమ్ము, ఐశ్వర్య వైభవకారకుడైనటువంటి శుక్రగ్రహ దేవతని ఆరాధించు అని బృహస్పతి నొక్కి వక్కాణించాడు. తమ ఆజ్ఞ ప్రభు అన్నాడు ఇంద్రుడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఏ విధంగా ఆరాధించాడు? మరి ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాడు? తదితర విశేషాలన్నీ రేపటి రోజు కలుసుకుని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నవగ్రహ పురాణం వింటూ ఉండండి. తద్వారా నవగ్రహ అధిదేవతల యొక్క శుభవీక్షణం మనందరి మీద ప్రసరింపబడి మనం అందరం ఆనందంగా ఉంటాం అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.